హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వీడియో చూపిస్తున్నాను. కొడాక్ టీవీ వచ్చేసిందండి. నాకు ఎంతగా ఎన్ని రోజుల నుంచి చాలా ఆలోచిస్తున్నా తీసుకోవాలని. ఇప్పుడైతే సమ్మర్ సేల్ అయితే వచ్చింది కదా, అందులో భాగంగా నేను 50 ఇంచెస్ కొడాక్ టీవీ అయితే తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బాగుంటుంది అనేసి దీన్ని రివ్యూ ఇద్దామని నేను దీన్ని తీసుకున్నానండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసి డెలివరీ పర్సనే అన్బాక్సింగ్ ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి టీవీ స్టాండ్స్, వాల్ మౌంట్ స్టాండ్స్ అనేది వచ్చింది. ఇదో రిమోటు, సెల్స్ వచ్చేసినాయి, బ్యాటరీ దాంట్లో వచ్చినాయండి. తర్వాత మనకు వచ్చేసి టీవీ వచ్చేసి 50 ఇంచెస్ టీవీ అంటే 22,000 వచ్చిందండి. సారీ 25,000 వచ్చిందండి. అండ్ 43 వచ్చేసి 21,000 వచ్చేసిందండి. నాకు ఇది 4 వేలు కొంచెం పెద్ద వస్తుంది కదా అనేసి నా పెద్ద బెడ్ అడిగిందని చెప్పేసి నేను ఇదైతే ఆర్డర్ పెట్టేశానండి. చూసి బాగుందండి. కొడాక్ టీవీ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా వాల్ మౌంట్ ఫిక్స్ చేసుకోవడానికి పెట్టేస్తున్నా. ఇది చాలా ఈజీ అండి, మీరైనా చేసుకోవచ్చు. దానికి టెక్నీషియన్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అట్లా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి చేస్తేనే మనకి వారంటీ అనేది వర్తిస్తుందని చెప్తారు. మీకు చేయాలనుకుంటే మీరు చేసుకోండి, లేదా తొందరగా చేసుకోవాలనుకుంటే వాళ్ళైతే మనకి తొందరగా రారండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయినా అమెజాన్ నుంచి అయినా డెలివరీ చేసిన 2-3 డేస్ వరకు అయితే రారు. మనం ఆ టీవీని అంతే పెట్టుకోలేం కదా అనేసి నేను వాళ్ళకైతే ఫిట్ చేసుకుంటున్నా. టీవీ అయితే మనకి అయిపోయిందండి. ముందుగా నేను సెటప్ చేసుకోవాలి కాబట్టి స్టాండ్ ఫిట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నా. స్టాండ్ కూడా చాలా టైట్గా, చాలా ఫిక్స్గా ఉందండి, అటు ఇటు పోకుండా. లాస్ట్ టైం నేను వేరే బ్రాండ్ తీసుకున్నా. అదైతే స్టాండ్ అయితే పెట్టినప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. మనకి ఫ్యాన్ 4 మీద ఫ్యాన్ స్పీడ్ 4 పెడితే అది వచ్చేసి ఊగుతుంటుంది ఫ్యాన్ గాలికే. అంత స్లిమ్గా, అంత డేంజర్గా ఉంది. అందుకని దాన్ని రిటర్న్ పెట్టేసి మళ్ళీ 2 months తర్వాత అమౌంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇది సమ్మర్ సేల్లో భాగంగా దీన్ని నేను తీసుకోవడం జరిగింది. టీవీ అయితే ఇలా ఆన్ అయింది. మనం వచ్చేసి రిమోట్ పేరింగ్ చేసుకుంటున్నాం. రిమోట్ పేరింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ బటన్, హోమ్ బటన్ అనేది ఒకేసారి ప్రెస్ చేసి పట్టుకోవాలి. వచ్చేసి మనకి అంతా పేరింగ్ అయితే అయిపోయింది. ఈ సెటప్ అంతా మనకి కామన్ కొత్త మొబైల్ కొన్నప్పుడు ఎలా సెటప్ చేసుకుంటే అలాగంతా గూగుల్ అకౌంట్తో అన్నీ క్రియేట్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్ యాడ్ చేసుకున్న తర్వాత కానీ దీన్ని మనం యూజ్ చేసుకోవడానికి కుదరదు. నాకు వచ్చేసి ఇదంతా చాలా ప్రాసెస్. ముందుగా వైఫై అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. నాదైతే వైఫై వచ్చేసి బ్రాడ్ అయితే కాదు, ఓన్లీ మొబైల్ హాట్స్పాట్ ద్వారా నేను యూజ్ చేసి వాడుకుంటున్నా కాబట్టి కొంచెం స్లో ఉంటుంది. దీంట్లో నాకైతే ఇంట్లో అయితే 5G సిగ్నల్ వస్తుంది కాబట్టి బ్యాటరీ బాగానే ఉంది. 4K వీడియోలు అయితే బఫర్ కాకుండా ప్లే అవుతున్నాయి. వచ్చేసిందండి. ఇప్పుడు 4Kలో వచ్చేసి మనకి వీడియోలు అయితే సూపర్ వస్తున్నాయండి. క్వాలిటీ, థియేటర్ క్వాలిటీ వస్తాయి మనకి. మీరు కావాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. టీవీని చాలా బాగుంది. అయితే తెలుగులో రివ్యూ చాలా చూసినా కానీ నాకైతే ఎతికితే హిందీ వాళ్ళే ఎక్కువ ఉన్నాయి, కానీ మన తెలుగు వాళ్ళు అయితే ఈ టీవీని ఎవరు అంతగా వాడినట్టు అయితే అనిపించలేదు నాకు. ఇంకా గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసుకోవాలండి. వచ్చేసి మనకి టీవీ ఏం మాట్లాడుతున్నా మనకు వచ్చేసి ఎవరైతే తెలుగులో రివ్యూస్ అయితే ఎక్కడ నేను చూడలేదు. దీన్ని చూసింది అలాగే ఒకటి శ్రీనివాస్ గారు అనేసి యూట్యూబర్ ఉన్నారు, పెద్ద సారు. ఆయన అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేయటం నేను చూసి ఆయన రివ్యూని బట్టి నేను దీన్ని తీసుకోవాలన్నా. అతనికైతే ఏం నచ్చిందో అయితే నాకైతే తెలియదు. నాకైతే పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. వాళ్ళు కూడా బాగానే ఉందన్నారు కాబట్టి నేను తీసుకున్నా. తర్వాత వచ్చేసి మనం ఈ సెట్టింగ్స్ అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనం కామన్గా ఏ టీవీ తీసుకున్నా సరే గూగుల్ టీవీ కాబట్టి గూగుల్ అకౌంట్ తోటి ప్రతిదీ దానికి సైన్ అప్ చేసుకొని ప్రతిదీ టర్మ్స్ అండ్ కండిషన్ తర్వాత అన్నీ చేసుకుంటూ వస్తే కానీ మనకి టీవీ సెటప్ అనేది యూజ్ చేసుకోవడానికైతే మనకి ఉంటుంది. దీంట్లో అన్ని ఏదైనా సరే మనం క్యాన్సిల్ చేయడానికి అయితే ఉండదు. ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడితే మనకి అది డౌన్లోడ్ అయ్యి
హోమ్ స్క్రీన్ మీదకి వస్తుంది. ఇవన్నీ అయితే హోమ్ స్క్రీన్ మీద ఆల్మోస్ట్ ఉంటాయి. కొత్త టీవీ ప్రతి టీవీకి నెట్ కనెక్ట్ చేసుకుంటే అది అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ వస్తుంది. ఇప్పుడైతే మనకు అప్డేట్ అయిపోయిందండి టీవీ. మనం వచ్చేసి కంట్రీ ఇండియా అని పెట్టేసుకొని అది ఓన్లీ టైం కోసమేనండి, వేరే దానికోసం దేనికైతే కాదు. అది ఛానల్ ఇన్స్టాలేషన్ అండి. దీనికి వచ్చేసి మనకి డైరెక్ట్ యాంటీనా కనెక్ట్ చేసుకుంటే ఛానల్స్ వస్తాయని అన్నది. కానీ నేనైతే ట్రై చేయలేదు. ట్రై చేసి ఆ వీడియో కూడా ఒకసారి ట్రై చేస్తా పెట్టి ఛానల్స్ ఓకే అయితేనే పెడతానండి, లేదంటే లేదు. ఎలా వేసుకోవాలనేది నాదైతే ఇప్పుడు ప్రజెంట్ డిష్ టీవీ నడుస్తుంది. ఈ సెటప్ వచ్చేసి మనకి టైం చాలా ఉంది, ఒక 10-20 మినిట్స్ పట్టింది. దాన్ని నేను టైం స్లాప్లో పెట్టి ఎడిటింగ్లో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా. నాకు వచ్చేసి టీవీ గురించి నేను ఇదే తీసుకోవడం కాదు, ఏంటంటే బడ్జెట్లో తక్కువలో వస్తుంది కాబట్టి నేను దీని అయితే ప్రిఫర్ చేసిన. మామూలుగా అయితే నేను సోనీ తీసుకోవాలనుకున్నా. అంత బడ్జెట్ పెట్టి ఆ బ్రాండ్ తీసుకోవడం ఒకే బొమ్మ వస్తుంది అనేసి మా మిసెస్ అన్నదనేసి నేను ఇదే తీసుకున్నా. ఇంకా సరేలా తక్కువలో వస్తుంది కదా, అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఉంటే 1 year 2 years వాడుకుందాం, బాగాలేదంటే రిటర్న్ పెట్టి. టీవీ క్వాలిటీ అయితే బాగానే ఉంది, సెటప్ అయిపోతుందండి. సెటప్ కోసం నేను కొంచెం టైం అవుతుంది. దీన్ని బట్టి నేను టైం స్లాప్లో పెట్టేసి సెటప్ వర్క్ అయితే కంప్లీట్ అయినాక నేను నెక్స్ట్ వీడియోని దీంట్లో యాడ్ చేయాలనుకుంటున్నా. నాకైతే మొత్తం అయితే అయిపోతుంది, 50% అయితే అయిపోయింది నెట్. ఎందుకంటే నాది ఇంటర్నెట్ స్లో కాబట్టి ఇలా స్లో అయితే వచ్చింది. తర్వాత రికార్డింగ్ ఆపేసి నేను పెట్టగానే ఇంటర్వ్యూ అయితే వచ్చేసింది. తర్వాత ఇదంతా గూగుల్ అకౌంట్ యాడ్ చేసుకోమంటుంది. యాడ్ చేసిన, వైఫై కనెక్ట్ చేసినామండి. ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అడిగింది, ఓకే యాడ్ చేసిన. హాట్కీ యూట్యూబ్ హాట్కీ మొట్టే వచ్చేసింది. ప్రెస్ చేయగానే యూట్యూబ్ అయితే మనకి ఓపెన్ అయింది. సౌండ్ వచ్చేసి 40లో పెట్టానండి. 40కే మన సౌండ్ చాలా బాగుంటుంది. 40 వాట్ స్పీకర్ కాబట్టి 40 పెట్టానండి. ఎంత వస్తుంది అనేసి ఇంతండి. చూడండి, ఆడియో కూడా ఒకసారేనండి. ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీడియో పిక్చర్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. నాకైతే నచ్చేస్తుంది. యాంగిల్ వేసినా కూడా పిక్చర్ అయితే బాగా కనిపిస్తుంది. క్వాలిటీ అనేది డే టైం కాబట్టి బ్యాక్ సైడ్ ఒక వెళ్తురు ఉండడం వల్ల నాకు కిటికీ వెళ్తురు నుంచి ఒక పిక్చర్ అనేది సరిగ్గా అర్థం కావట్లేదు. నైట్ టైం అయితే ఈ వీడియోలో అయితే నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది. నైట్ వీడియోస్ కూడా ఉన్నాయండి, లాస్ట్లో వస్తాయి మీకు చూడండి. వచ్చేసి ఛానల్ అయితే కొత్తగా పెట్టాను కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వేరే ట్రైలర్ కూడా చూపిస్తాను మీకు. 4K క్వాలిటీ వీడియో అనేది లయన్ కింగ్ ముఫాసాది ప్లే చేయాలనుకుంటున్నా. హాట్స్టార్ అయితే అప్పటికి నాకు సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నేను జస్ట్ ట్రైలర్ అయితే ప్లే చేస్తున్నా, చూడండి. నీకిప్పుడు ఒక కథ చెప్పే సమయం వచ్చి ఉండాలి. నీలాంటి ఉండే చిట్టి సింహాల కథ. సింహాల కథ అంటున్నావు అంటే మమ్మల్ని వదిలేసావా? అలాంటి గొప్పవాళ్ళని ముందెట్టుకొని వేరే కథ చెప్తారంటావా? పుట్టుకతో అన్నదమ్ములు కాకపోయినా ముఫాసా స్కార్ అనే పేరుతో పిలువబడుతున్న యువరాజు ఆకాల కథ ఇదే.
నేను వచ్చేంత వరకు ఆగమన్నానా? వాడిని ఇక్కడే వదిలేమంటావమ్మా? మన నియమాలు మర్చిపోయావటాక. మహారాజు ఒక అనామకుడిని ఆదరించాడు. నేను అనామకుడిని కాను, దారి తప్పాను అంతే. మూవీ చూస్తున్నాం పిల్లలతోటి. అప్పుడు వచ్చేసి ఈ వీడియో నాకు తీయాలనిపించింది. క్వాలిటీని బట్టి మీకు చూపిద్దామనేసి ఈ వీడియో తీసిన. మూవీస్ క్వాలిటీ అయిపోయింది. మూవీ మొత్తం లాస్ట్ సీన్ ఇది. ఒక సీన్ ఉందండి. ఇవాళ తీసిన వీడియో అనేది. సినిమా చూస్తూ ఇన్కమ్ ఇది తీద్దామని చెప్పేసి ఇది కూడా ఒకసారి వీడియో చేసిన. ఇది డే టైం అండి. డే టైం అంటే 6:30, 5:30, 6 అండి. ఆ టైంలో తీసిన వీడియో అది. దీని సౌండ్ కూడా ఒకసారి క్వాలిటీగా ఉంది. సాక్ష్యం ప్రవేశపెట్టాలి, అర్థమైందా? నాకు టైం లేదు, నువ్వే నాకు రకమాలు తీసుకో. కాళ్ళు జాగ్రత్త. ఈ సంస్థ సిగ్నల్ ఇస్తున్నానికి అసలు అమ్మాయి మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనం చేసిన పొరపాటు తెలియదు. తన గతం అంతా కంప్యూటర్ లైన్ చూపిస్తారని మా జీతాలు జన్యులో ఉన్న గ్యాప్స్ అన్ని కూడా